వాతావరణం చల్లగా ఉంది. ఎంత చల్లగా ఉందో మాటల్లో చెప్పలేము, అంత చల్లగా ఉంది కదా. అందుకని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి. వేడి వేడిగా ఆమ్లెట్ వేస్తున్నాను. ఇదేంటి అట్లలాగా ఆమ్లెట్ వేస్తుంది అనుకుంటున్నారా? అవునండి, చిన్న చిన్న ఆమ్లెట్లు ఎన్ని వేసినా కూడా తిన్నట్టు అనిపిస్తలేదు. అందుకని చాలా పెద్ద సైజు ఆమ్లెట్ వేస్తున్నాను. ఏముంది, 2 గుడ్లు కొట్టిపోసినాం అనుకోండి, చపాతీ పెనం ఎంత పెద్దగా ఉందో అంత పెద్ద సైజు ఆమ్లెట్ రెడీ. చూడండి, ఇట్లా నేను ఈరోజు ఎన్ని ఆమ్లెట్ వేస్తున్నా తెలుసా? 12 కోడిగుడ్లు. అందులోకి వెళ్ళి 2 ఎగ్స్ మాత్రం జాగ్స్ గాడికి ఉడకబెట్టిన 10 అంటే దాదాపు 5 వస్తాయి అనుకోండి. 5 వేయాలనుకుంటున్నా, ఎందుకంటే పెద్ద సైజు ఉంటే చూస్తేనే తిన్నట్టు అనిపిస్తుంది కదా. మరి అట్లనే ఇప్పుడు ఇంకొకటి చెప్పుకోవాలి మనం, ఎందుకంటే మనందరం భగవంతుని దేవుళ్ళందరినీ కోరుకున్నాము కరోనా మహమ్మారి పోవాలని. అట్లాంటి కరోనా మళ్ళీ మన తెలంగాణలో చూస్తుండగానే 9 కేసులు వచ్చినాయి. అందుకని మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా ఇమ్యూనిటీ పెంచే కొంచెం మనకు అల్లం వెల్లుల్లి కానివ్వండి, కొంచెం అంత కారం కానివ్వండి, ప్రతిదీ మనం ఆచితూచి మన హెల్త్ని మనం రక్షించుకొని మంచిగా తినాలన్నమాట. అందుకని మీరు తప్పకుండా మీకు నచ్చిన ఆహారం తినండి. ఎందుకంటే ఇప్పుడు మనమైతే మనల్ని మనం రక్షించుకోవడం కంటే ఇంకా ఎక్కువ వేరే ఏం లేదు. చూడండి, చూస్తుండగానే ఆమ్లెట్లు అయితే రెడీ అవుతున్నాయి. ఎంత ముద్దుగా వస్తున్నాయో బుజ్జి ముండలు, ఎంత అంటే దోశలు పోసినట్టే అనిపిస్తుంది నాకైతే. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి, రౌండ్ రౌండ్ వస్తున్నాయి. మళ్ళీ చూస్తేనే తినాలనిపిస్తుంది, చూస్తుండగానే తింటున్నాము కూడా. అందుకని ఆ భగవంతుని అయితే నేనైతే 1,000,000 సార్లు కోరుకుంటున్నాం. మన తెలంగాణకైతే అస్సలు, తెలంగాణ కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా కరోనా అనేది రావద్దు, మహమ్మారిని మనం కాల్చి పడేయాలి. అందుకని మంచి ఆహారం తిందాం ఫ్రెండ్స్. మనకి ఏది తినాలనిపిస్తే అది తిందాం, మనల్ని మనం రక్షించుకుందాం. చూడండి, చూస్తుండగానే మరి కేరళ వెళ్ళే స్వాములందరూ, కేరళలో చాలా కేసులు ఉన్నాయి కనుక అయ్యప్ప శబరి వెళ్ళే స్వాములందరూ చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి స్వాములందరూ కూడా. అట్లే మన వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.